వాట్ అబౌట్ ఎక్స్‌పెన్సెస్? ఎందుకంటే ఇక్కడ తడిసి మోపెడు అవుతుంది. మీ అందరికీ తెలిసిన విషయం మెడికల్. మనకి డిపెండ్స్ ఆన్ యూనివర్సిటీ మేడం. ఒక్కొక్క యూనివర్సిటీకి మన దగ్గర చూసుకుంటే 3 lakhs నుంచి స్టార్ట్ అయ్యే ఫీజెస్ ఉన్నాయి. 3 lakhs పర్ మంతా? పర్ ఇయర్ 3 lakhs కాలేజ్ ఫీజెస్ నుంచి స్టార్ట్ అయ్యి అప్ టు 4.5 lakhs 5 lakhs వరకు యూనివర్సిటీస్ ఉన్నాయి. యూనివర్సిటీని బట్టి మనకి ఫీజెస్ ఉంటాయి. అండ్ జార్జియాలో హాస్టల్స్ మన ఓన్ హాస్టల్స్ ఉన్నాయి. ఎలాంటి అంటే షేరింగ్ రూమ్స్ ఉంటాయా లేక? 2 షేరింగ్ 3 షేరింగ్ ఉంటాయి. మన మొత్తం 14 హాస్టల్స్ ఉన్నాయి. జార్జియాలో మనది రిజిస్టర్డ్ కంపెనీ. 20 members స్టాఫ్ ఉన్నారు పిల్లల్ని టేక్ కేర్ చేయడానికి. 3,000 మంది తెలుగు పిల్లలు చదువుతున్నారు. తెలుగు రాష్ట్రాల నుంచి కనుక చూసుకుంటే ప్రతి జిల్లా కాదు, ప్రతి మండలం నుంచి ఉన్నారు పిల్లలు. ఏ మండలం నుంచి కావాలన్నా పిల్లలు ఉన్నారు. డైరెక్ట్ మన ఆఫీసెస్ విజిట్ చేస్తే వాళ్ళకి లిస్ట్ ఇస్తాము. వాళ్ళే సెలెక్ట్ చేసుకోవచ్చు ఎవరితో మాట్లాడాలి ఏంటి అన్నది. డైరెక్ట్ మాట్లాడి వాళ్ళే డీటెయిల్స్ కనుక్కోవచ్చు. సో మేము జార్జియా వస్తే మాకు తెలుగు భోజనం పెడతారు మీరైతే? మీకే కాదు మేడం, ప్రతి పేరెంట్, ఇంటర్వ్యూ చూసే ప్రతి పేరెంట్ కూడా జార్జియా విజిట్ చేయాలనుకుంటే వాళ్ళు విజిట్ చేయొచ్చు. వాళ్ళకి డైరెక్ట్గా అకామిడేషను మన హాస్టల్లోనే స్టే చేయవచ్చు. ఒక 3 to 4 days ఉండి పిల్లలంతా చూసుకొని ఇక్కడ ఎలా ఉంది ఏంటి. మా దగ్గర కూడా ఆల్మోస్ట్ 20 to 30% పేరెంట్ డైరెక్ట్ జార్జియా విజిట్ చేస్తారు. ఎందుకంటే మా దగ్గర వచ్చే స్టూడెంట్స్లో US సిటిజన్స్ ఉన్నారు, UK సిటిజన్స్ ఉన్నారు, ఈవెన్ కెనడియన్ సిటిజన్స్ ఉన్నారు, ఈవెన్ GCC కంట్రీస్ నుంచి ఉన్నారు. మన తెలుగు రాష్ట్రాల నుంచి కూడా ఎక్కువ వెళ్ళేదైతే తెలుగు రాష్ట్రాల నుంచే పిల్లలు.